మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ SSR బైన్ఫో. ఫ్రెండ్స్, ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్న వన్ మోర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆఫ్ థర్డ్ సెమిస్టర్ మైక్రోబయాలజీ, ఎస్పెషల్లీ ఏపీలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీస్ కి సంబంధించిన క్వశ్చన్స్. ఓకే, ఏపీలో అన్ని యూనివర్సిటీస్ లో కూడా కామన్ గా సిలబస్ అనేది మైక్రోబయాలజీ సిలబస్ ఉంది, ఎస్పెషల్ గా బిఎస్సి మైక్రోబయాలజీ లోపల. ఆ సిలబస్ లో నుండి మనం ఏ క్వశ్చన్స్ చదివితే, ఏ యూనిట్ లో నుంచి ఏ క్వశ్చన్స్ చదివితే మంచి స్కోర్ అనేది చేయగలుగుతాం అనేది మనం డిస్కస్ చేయబోతున్నాం. ఖచ్చితంగా ఇది కనుక ఫాలో అయినారంటే మీకు మంచి స్కోర్ అనేది వస్తుంది. ఎన్ని క్వశ్చన్స్ నేను చెప్తాను, ఏ విధంగా ఆ క్వశ్చన్స్ ఎన్ని చదివితే మనకు మంచి స్కోర్ అవుతుంది అనేది వీడియో లాస్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఈ వీడియోని లాస్ట్ వరకు చూసేసి మంచి స్కోర్ గెయిన్ చేస్తారనేసి ఆశిస్తున్నాను. ఇంకా లేట్ చేయకుండా కాన్సెప్ట్ లోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు చూడండి, ఫస్ట్ యూనిట్ ఇక్కడ మనకు మొత్తం 5 యూనిట్స్ ఉంటాయి తెలుసు. 5 యూనిట్స్ లో నుండి ఒక లాంగ్ క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది, ఇంకా కామన్ గా ఇచ్చేటటువంటి షార్ట్ క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది. ఒక్కొక్క యూనిట్ నుంచి లాంగ్ క్వశ్చన్ డెఫినెట్ గా ఒకటి రాయాల్సి ఉంటుంది, 5 క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది. ఇంకా షార్ట్ క్వశ్చన్స్ అన్నింటిలో కల్పిస్తారు, వాటిలో నుంచి మనం క్వశ్చన్స్ పిక్ చేయాల్సి ఉంటుంది. 5 క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది, 5 మార్క్స్ అయితే. ఇంకా డిఫరెంట్ ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా మారుతూ ఉంది డే బై డే. బట్ ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ మారినా కూడా సిలబస్ మాత్రం సేమ్ కాబట్టి ఇవే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఓకే, ఇక్కడ కమింగ్ టు ది యూనిట్ 1 లో కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, హోస్ట్ ప్యాథోజన్ ఇంటరాక్షన్. ఓకే, ప్యాథోజన్స్ అంటే డిసీజ్ కాజింగ్ ఏజెంట్. అది హోస్ట్ లోపల హ్యూమన్స్ కావచ్చు, ఎనిమల్స్ కావచ్చు, అన్నిట్లో కూడా ఏ విధంగా ఇంటరాక్షన్స్ లోపల ఉంటాయి అనేది దాని గురించి ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఖచ్చితంగా వచ్చే క్వశ్చన్ అనమాట. ఓకే, కమింగ్ టు ది సెకండ్ క్వశ్చన్, ప్రిన్సిపల్స్ ఆఫ్ డయాగ్నోస్టిక్ మైక్రోబయాలజీ. డయాగ్నోస్టిక్ మైక్రోబయాలజీ అనేది ఒక స్పెషల్ మైక్రోబయాలజీ. డిసీజెస్ ని డయాగ్నోస్టిక్ చేస్తారు, డిసీజ్ ఉందా లేదా అని కన్ఫర్మ్ చేస్తారు. అలా కన్ఫర్మ్ చేయడానికి ఏమేమి ప్రిన్సిపల్స్ ని వీళ్ళు యూజ్ చేస్తారు అనేది సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్. కమింగ్ టు ది థర్డ్ ఇంపార్టెంట్ క్వశ్చన్, జనరల్ మెథడ్స్ యూజ్డ్ ఇన్ ది ల్యాబొరేటరీ డయాగ్నోసిస్. బేసిక్ గా ఏంటంటే మనం బ్లడ్ కలెక్షన్స్ నుండి ఫైనల్ గా డిసీజ్ ఉందా లేదా అని కన్ఫర్మ్ చేయడానికి జనరల్ మెథడ్స్ మనం ఏ విధంగా, ఎన్ని మెథడ్స్ యూజ్ చేస్తున్నాం, ఏ విధంగా యూజ్ చేస్తున్నాం అనేది థర్డ్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది ఫస్ట్ యూనిట్ లో ఉన్నటువంటి 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇవి కానీ చదువుకొని పోతే లాంగ్ ఆన్సర్ డెఫినెట్ గా కవర్ అవుతుంది, కొన్నిసార్లు మన లక్ బాగుంటే షార్ట్ ఆన్సర్ కూడా కవర్ అవుతుంది. కమింగ్ టు ది యూనిట్ 2. యూనిట్ 2 అనేది బేసిక్ గా అన్ని డిసీజెస్ ఇచ్చినాడు, చాలా డిసీజెస్ ఉన్నాయి. వాటి లోపల నేను పిక్ చేసిన 4 ఇంపార్టెంట్ డిసీజెస్. ప్రతి డిసీజెస్ గురించి ఏ విధంగా ప్యాథోజెన్సిస్ ఏ విధంగా వ్యాధి కలుగజేస్తుంది, తర్వాత ఎపిడమాలజీ ఏ విధంగా ఉంటుంది, దాని యొక్క డయాగ్నోసిస్ ఏ విధంగా మనం ఈ డిసీజ్ ఉందా లేదా అనేది ఏ విధంగా కన్ఫర్మ్ చేస్తాము, అదే విధంగా ఫైనల్ గా ఏ విధంగా ప్రివెంట్ చేయాలి, ఆ డిసీజ్ రాకుండా ఏ విధంగా ప్రివెంట్ చేయాలి, ఆ డిసీజ్ వచ్చినప్పుడు ఏ విధంగా మెడికేషన్ తీసుకోవాలి అనే దాని గురించి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటంటే ప్యాథోజెన్సిస్, ఎపిడమాలజీ, డయాగ్నోస్టిక్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ టైఫాయిడ్ ఫీవర్. టైఫాయిడ్ ఫీవర్ ఏ విధంగా వస్తుంది, దాని గురించి సాల్మోనెల్లా టైఫీ గురించి రాస్తూ దాన్ని ఏ విధంగా డయాగ్నోసిస్ చేస్తారు, దాని ఎపిడమాలజీ ఏంటి, దాని ప్రివెన్షన్ ఏ విధంగా చేస్తాం, దాని మెడికేషన్ ఏ విధంగా ఉంది, ఇవన్నీ కూడా రాయాల్సి ఉంటుంది. సిమిలర్ గా ప్యాథోజెన్సిస్, ఎపిడమాలజీ, డయాగ్నోసిస్, ప్రివెన్షన్ అండ్ మెడికేషన్ ఆఫ్ మలేరియా అనేది సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మలేరియా గురించి రాయాల్సి ఉంటుంది. కమింగ్ టు ది సేమ్ ఇవే హెడ్డింగ్స్ తో పాటు థర్డ్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఫైలేరియాసిస్, బోధకాలు అంటారు. ఓకే, దోమల వలన బోధకాలు వస్తుంది, ఫైలేరియాసిస్ ఏ విధంగా జరుగుతుంది అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. కమింగ్ టు ది ఫోర్త్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే చూడండి, ఎయిడ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఈ ఎయిడ్స్ అనేది క్వశ్చన్ పేపర్ లో డామ్ షూర్ గా ఏదో ఒక టైంలో, అంటే షార్ట్ ఆన్సర్ కానీ లాంగ్ ఆన్సర్ కానీ ఇస్తారు. ఖచ్చితంగా ఈ 4 ఇంపార్టెంట్ డిసీజెస్, వాటికి సంబంధించిన ఈ సబ్ హెడ్స్ గుర్తు పెట్టుకొని పోతే డెఫినెట్ గా మనకు లాంగ్ ఆన్సర్ కవర్ అవుతుంది, షార్ట్ ఆన్సర్ కూడా వచ్చే ఛాయిస్ అనేది ఉంది. ఇది ఫస్ట్ 2 యూనిట్స్. థర్డ్, ఫోర్త్ యూనిట్ ఏ విధంగా ఉందో ఏవి చదవాలో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఒకసారి చూడండి, మనం థర్డ్ యూనిట్ లో ఎన్ని 4 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఫోర్త్ యూనిట్ లో 4 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి చదవాల్సిన అవసరం ఉంది. ఏంటి ఆ క్వశ్చన్స్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ చూడండి, పాథాలజీ అండ్ డిసీజ్ కాజ్డ్ బై ది ఆస్పర్జిల్లస్. ఆస్పర్జిల్లస్ అనే ఆర్గానిజం ఏ విధంగా డిసీజ్ కలిగజేస్తుంది, ఆ డిసీజ్ కలిగజేసినప్పుడు పాథాలజీ ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫస్ట్ క్వశ్చన్ ఇన్ ది యూనిట్ 3. కమింగ్ టు ది సెకండ్ క్వశ్చన్, సేమ్ పాథాలజీ డిసీజ్ కాజ్డ్ బై ది ట్రికోనోమా గ్యామియన్స్. ట్రికోనోమా గ్యామియన్స్ అనే ఆర్గానిజం ఏ విధంగా డిసీజ్ కలిగజేస్తుంది, ఏ విధమైన డిసీజ్ కలిగజేస్తుంది, దాన్ని కలిగజేయడం వల్ల వచ్చేటటువంటి పాథాలజీ సింప్టమ్స్ ఏంటి, ఏ విధంగా ఉంటాయి అనే దాని గురించి రాయాల్సి ఉంటుంది. కమింగ్ టు ది థర్డ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, యాంటీ బ్యాక్టీరియల్ డ్రగ్ పెన్సిలిన్ మరియు దాని యొక్క
మోడ్ ఆఫ్ యాక్షన్ అనేది ఉంది. యాక్చువల్లీ యాంటీ బ్యాక్టీరియల్ డ్రగ్స్ గురించి రాయండి. ఎస్పెషల్లీ మనకి ఇచ్చిన సిలబస్ లో పెన్సిలిన్ ఉంది, చాలా ఉన్నప్పుడు కూడా పెన్సిలిన్ ఇచ్చాడు. ఓకే, ఏ విధంగా బ్యాక్టీరియా మీద ఈ పెన్సిలిన్ అనేది యాక్ట్ అవుతుంది, బ్యాక్టీరియా యొక్క సెల్ వాల్ మీద ఏ విధంగా యాక్ట్ అవుతుంది, దాని గురించి అంతా దీని డిస్కషన్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఇవే కాకుండా మీకు అడిషనల్ గా టైం ఉంటే వీటితో పాటు యాంటీ ఫంగల్ గానీ యాంటీ వైరల్ గానీ కూడా చదువుకొని పోతే బెటర్ గా ఉంటుంది. కానీ మేజర్ గా పెన్సిలిన్ ఇచ్చే ఛాయిస్ అనేది ఉంటుంది. ఓకే, ఇక్కడ 2-3 క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి 2-3 క్వశ్చన్స్ లోపల ఏదైనా అడగొచ్చు. మేజర్ గా అడిగితే పెన్సిలిన్ అడిగే ఛాయిస్ ఉంది, అందుకోసం నేను పిక్ చేసినాను. కమింగ్ టు ది ఫోర్త్ క్వశ్చన్, టైప్స్ ఆఫ్ ఇంటర్ఫెరాన్స్ అండ్ దేర్ ఇంపార్టెన్స్. ఏ విధమైన ఇంటర్ఫెరాన్స్ అనేవి యాక్చువల్లీ ఏంటంటే స్మాల్ మాలిక్యూల్స్ బాడీ లోపల ఉంటాయి. ఏదైనా డిసీజ్ వచ్చినప్పుడు ఇంటర్ఫెరాన్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి. ఈ ఇంటర్ఫెరాన్స్ యాక్టివేట్ ఏ విధంగా అవుతాయి, ఇంటర్ఫెరాన్స్ ఎన్ని రకాలుగా ఉన్నాయి, ఇంటర్ఫెరాన్స్ అనేవి ఎన్ని రకాలుగా ఉన్నాయి, వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఒక్కొక్క ఇంటర్ఫెరాన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఖచ్చితంగా వచ్చే చాయిస్ ఆఫ్ క్వశ్చన్. కమింగ్ టు ది యూనిట్ 4 లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 4. ఆ 4 లోపల ఫస్ట్ క్వశ్చన్ ఇన్నేట్ అండ్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ గురించి రాయండి అంటారు. ఇన్నేట్ అంటే బై బర్త్ మనకు వచ్చేటటువంటి ఇమ్యూనిటీ, రోగ నిరోధక శక్తి. అదేవిధంగా అక్వైర్డ్ ఇమ్యూనిటీ అంటే బై బర్త్ కాకుండా పుట్టిన తర్వాత ఎన్విరాన్మెంటల్ కండిషన్ కి మనం ఎఫెక్ట్ అయినప్పుడు మన బాడీ ప్రొడ్యూస్ చేసుకునేటటువంటి ఇమ్యూనిటీ, లేదు అంటే మనం తీసుకునే వ్యాక్సిన్స్, ఇవన్నీ కూడా అక్వైర్డ్ ఇమ్యూనిటీ కిందకి వస్తాయి. మన మదర్ మిల్క్ అది అన్ని కూడా అక్వైర్డ్ ఇమ్యూనిటీ కిందకి వస్తాయి. పుట్టిన తర్వాత వచ్చేటటువంటి ఇమ్యూనిటీ. ఓకే, పుట్టుకతో వచ్చేటటువంటి ఇమ్యూనిటీ. కమింగ్ టు ది ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గాన్స్, సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఖచ్చితంగా ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ లోపల ఒక ఏ ఆర్గాన్స్ ఉన్నాయి, ఆ ఆర్గాన్స్ గురించి రాయాలి. విత్ డయాగ్రామెటికల్ రిప్రజెంటేషన్ ఇవ్వాల్సి అవసరం ఉంటుంది. కాబట్టి సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గాన్స్. ఓకే, తర్వాత థర్డ్ వచ్చేసి సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్. ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ లో కొన్ని సెల్స్ అనేవి యాక్టివేట్ అయ్యేసేసి సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ కి వస్తాయి. సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ కి వచ్చేసిన తర్వాత అక్కడ ఏమవుతాయంటే అవి యాంటీజెన్ తో రియాక్షన్ చెందించేసి సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ లోపల టీ సెల్స్, బి సెల్స్ అనేవి యాక్టివేట్ అయ్యేసేసి టీ సెల్స్ వచ్చేసి యాక్టివ్ సెల్స్ గా కన్వర్ట్ అవుతాయి, బి సెల్స్ వచ్చేసి యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఏ విధంగా ప్రాసెస్ జరుగుతుంది అనేది ఈ యొక్క 2 క్వశ్చన్స్. యాక్చువల్లీ ఏంటంటే బ్రాడ్ గా ఇస్తే రైట్ అబౌట్ ది లింఫాయిడ్ ఆర్గాన్స్ అని ఇస్తే ప్రైమరీ సెకండరీ రాయాల్సి ఉంటుంది. అలా కాకుండా ఇది చాలా పెద్దది కాబట్టి బ్రాడ్ గా అడగడు, పెద్దగా అడగడు. సింప్లిఫై చేసి ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ సెపరేట్ గా, సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ సెపరేట్ గా అడుగుతారు. కమింగ్ టు ది ఫోర్త్ క్వశ్చన్, ఫంక్షన్స్ ఆఫ్ బి అండ్ టీ సెల్స్. బి సెల్స్ అంటే బోన్ మ్యారో సెల్స్, టీ సెల్స్ అంటే థైమస్ సెల్స్. ఈ బోన్ మ్యారో సెల్స్, టీ సెల్స్ అనేవి ఈ వీటిలో మనకు కాన్సెప్ట్ అనేది కవర్ అవుతుంది. అయితే బి సెల్స్ ఎన్ని రకాలుగా ఉన్నాయి, బి సెల్స్ ఎన్ని రకాలు ఉన్నాయి, ప్లాస్మా సెల్స్, మెమోరీ సెల్స్, టీ సెల్స్, టీ హెల్పర్, టీఎస్ సెల్స్ అనేవి ఉన్నాయి. వాటి యొక్క ఫంక్షన్ ఏంటి, ఇమ్యూన్ సిస్టమ్ లోపల వాటి యొక్క రోల్ ఏంటి అనే దాని గురించి 4th ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది యాక్చువల్ గా ఉన్నటువంటి 4th యూనిట్. ఇప్పుడు 5th యూనిట్ లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఒకసారి చూడండి, 5th యూనిట్ లోపల గెస్ట్ చేసే ఖచ్చితంగా వచ్చే క్వశ్చన్స్ 4 ఉన్నాయి. ఓకే, ఈ 4 క్వశ్చన్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి బేసిక్ స్ట్రక్చర్ అండ్ టైప్స్ ఆఫ్ యాంటీబాడీస్. ఓకే, స్ట్రక్చర్ ఆఫ్ యాంటీబాడీ అండ్ టైప్స్ ఆఫ్ యాంటీబాడీస్. ఏ విధంగా స్ట్రక్చర్ ఆఫ్ యాంటీబాడీ ఉంటుంది, ఎన్ని రకాల యాంటీబాడీస్ అనేవి ఉంటాయి, ఏ యాంటీబాడీ, జి యాంటీబాడీ ఉంటుంది, ఎం యాంటీబాడీ ఉంటుంది, ఈ యాంటీబాడీ ఉంటుంది, డి యాంటీబాడీస్ ఉంటాయి. వాటి యొక్క స్ట్రక్చర్ ఒక్కొక్క దానికి డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి. ఓకే, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా దీనిలో బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ యాంటీబాడీ షార్ట్ ఆన్సర్ అడగచ్చు, లేదు అంటే ఈ రెండింటిని కలిపి లాంగ్ ఆన్సర్ అడిగే ఛాయిస్ ఉంది, లేదు అంటే టైప్స్ ఆఫ్ యాంటీబాడీస్ లాంగ్ ఆన్సర్ అడిగే ఛాయిస్ కూడా ఉందన్నమాట. ఓకే, ఈ 2 కవర్ చేసుకుంటే మనకు డామ్ షూర్ గా క్వశ్చన్ కవర్ అయిపోతుంది. కమింగ్ టు ది యాంటీజెన్ యాంటీబాడీ ఇంటరాక్షన్స్. ఓకే, ఎన్ని రకాలుగా యాంటీజెన్స్ యాంటీబాడీస్ తో ఇంటరాక్ట్ అవుతాయి, ఓకే అనే క్వశ్చన్ సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్. కమింగ్ టు ది ఎలిసా గురించి రాయండి అంటారు. ఖచ్చితమైన క్వశ్చన్, డామ్ షూర్ గా క్వశ్చన్ పేపర్ లో ఉండే క్వశ్చన్. ఎలిసా గురించి రాయండి అంటారు. డైరెక్ట్ ఎలిసా, ఇండైరెక్ట్ ఎలిసా అనేసి 2 రకాల ఎలిసా ఉంది. ఎలిసా అంటే ఎంజైమ్ లింక్డ్ ఇమ్యూనో సార్బెంట్ అస్సే. ఓకే, ఇది బేసిక్ ఏంటంటే ఎయిడ్స్ లో యూజ్ చేసే ఇంపార్టెంట్ టెక్నిక్ కాబట్టి ఇది ఖచ్చితంగా మన ఎగ్జామ్ లో ఉంటుంది. రాయమంటే డైరెక్ట్ ఎలిసా అని అడుగుతాడు, లేదంటే ఇండైరెక్ట్ ఎలిసా అని అడుగుతాడు. ఓకే, షార్ట్ ఆన్సర్. లాంగ్ ఆన్సర్ అయితే ఎలిసా గురించి రాయమంటే డైరెక్ట్ రాయాలి, ఇండైరెక్ట్ రాయాలి. ఓకే, విత్ డయాగ్రామెటికల్ రిప్రజెంటేషన్ అండ్ స్టెప్స్ ఏ విధంగా ఇన్వాల్వ్ అవుతున్నాయి అనేది మనం కవర్ చేయాల్సి ఉంటుంది. కమింగ్ టు ది ప్రొడక్షన్ ఆఫ్ మ్యాప్స్ మోనోక్లోనల్ యాంటీబాడీస్. వెరీ 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 ఇంపార్టెంట్. ఈ దీంట్లో నుంచే ఇంకా క్వశ్చన్ ఎక్కడ మిస్ అవ్వడానికి స్కోప్ లేదు. ప్రొడక్షన్ ఆఫ్ మోనోక్లోనల్ యాంటీబాడీస్
బై ది హైబ్రిడోమా టెక్నాలజీ. క్వశ్చన్ రైట్ అబౌట్ ది హైబ్రిడోమా టెక్నాలజీ అన్న అడుగుతాడు. హౌ టు ప్రొడ్యూస్ ది మోనోక్లోనల్ యాంటీబాడీస్ అన్న కూడా అడుగుతాడు. క్వశ్చన్ 2 రకాలుగా అడిగే ఛాయిస్ ఉంది కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఈ యొక్క 4 క్వశ్చన్స్ కనుక మనం చదువుకొని పోతే డ్యామ్ షూర్ గా కవర్ అవుతుంది. 100% నేను అష్యూరెన్స్ ఇస్తాను. వీటిలోనే లాంగ్ ఆన్సర్, వీటిలోనే షార్ట్ ఆన్సర్స్ వచ్చే ఛాయిస్ అనేది ఉంది. ఇది మనకున్నటువంటి 5 యూనిట్స్ వాటిలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే, ఈ 5 యూనిట్స్ లో నుండి మనకు ఇచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కనుక మనం చదువుకొని పోతే డ్యామ్ షూర్ గా నేను అష్యూరెన్స్ ఇస్తున్నాను, మనకు 75 మార్క్స్ క్వశ్చన్ పేపర్, 75 మార్క్స్ క్వశ్చన్ పేపర్ లో కూడా మనకు డ్యామ్ షూర్ గా 50 నుండి 70 మార్క్స్ వచ్చే ఛాయిస్ అనేది ఉంది. 50 మినిమం డ్యామ్ షూర్ గా 50 వస్తాయి, 70 రావచ్చు, 75 కూడా స్కోర్ అనేది అవుతుంది. వీటితో పాటు షార్ట్ ఆన్సర్స్ కూడా కొంచెం చదువుకొని పోవాల్సి ఉంటుంది. అందుకోసం నేను 5 మార్క్స్ అనేది తగ్గించేస్తాను. దీంతో పర్సెంటేజ్ చూసుకుంటే మనకు 70 నుండి 100% స్కోర్ అనేది ఈజీగా అవుతుంది. ఇది మనకున్నటువంటి సిలబస్, వాటి యొక్క అనాలిసిస్, సిలబస్ లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, వాటి యొక్క అనాలిసిస్ ఏం రాయాలనే దాని గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, ఐ హోప్ ఇదంతా మీకు క్లియర్ గా అర్థమైందనేసి అనుకుంటున్నాను. మీకు కానీ అర్థమయ్యి డెఫినెట్ గా యూజ్ అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, మీరు షేర్ చేయడం వల్ల ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ కాబట్టి మీ ఫ్రెండ్స్ కూడా వాళ్ళు బెనిఫిట్ అనేది గెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్.